నమస్కారం. వెల్కమ్ టు NS5 న్యూస్. అంబేద్కర్ జయంతి సందర్భంగా AIRRF సమావేశం. అఖిల భారత్ రైల్వే రిటైర్డ్ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని జరుపుకోవడానికి ఒక ప్రత్యేక సమావేశం చిల్కల్గూడ సెంట్రల్ ఆఫీసులో నిర్వహించబడింది. ఈ సమావేశంలో పి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సమావేశానికి SD శ్రీధర్, యుగేంద్ర స్వామి, NRC రాజు, K శివకుమార్, నర్సింగరావు వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి సమాజానికి చేసిన విప్లవాత్మక కృషి, ఆయన ఆలోచనలు మరియు సిద్ధాంతాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఆయన రాజకీయ, ఆర్థిక, సామాజిక సంతోషానికి చేసిన కృషి పట్ల వారు ప్రత్యేకంగా అభినందన తెలిపారు. అంబేద్కర్ దృక్పథం ఎంతో ప్రగతిశీలంగా ఉండడంతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరి హక్కులను బలపరిచేలా ఉండాలనే లక్ష్యాన్ని కలిగి ఉంది. అంబేద్కర్ గారి సిద్ధాంతాలు నేటి సమాజానికి మార్గదర్శకంగా ఉండాలని, పింఛన్ల హక్కుల కోసం పోరాటం చేయాలని వారు సూచించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, పింఛన్లు బెదిరించడం, వ్యతిరేక పింఛన కార్యాలు చేపట్టడం వంటి అంశాలపై పింఛన్ల ప్రాతినిధ్యం కలిగి సంఘాలు నిరంతరంగా పోరాడాలని వారు అభ్యర్థించారు. ఈ సమావేశం భారతదేశంలో సామాజిక న్యాయం, సమానత్వం మరియు ప్రజాస్వామ్యాన్ని సాధించడంలో అంబేద్కర్ గారి కృషి ఎంత ముఖ్యమో గుర్తు చేసేందుకు ఒక ప్రత్యేక అవకాశం అయ్యింది. నెరవేర్చడానికి ఈనాటి యువతను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి పెన్షనర్స్ ఫెడరేషన్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ఈరోజు మనకి కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ సిటిజన్స్ కానీ, పెన్షనర్స్ కానీ ఈ వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ అనే చట్టం తీసుకొచ్చి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, ఆర్టికల్ 23, ఆర్టికల్ 41, 46, 47 వీటికి విరుద్ధంగా ఈరోజు పెన్షనర్స్కి అన్యాయం చేయాలని చెప్పి ఎన్నో కుట్రలు జరుగుతుంది. దీనికి వ్యతిరేకించడానికి పెన్షనర్స్లో ఒక ఐక్యత రావాలని చెప్పి పెన్షనర్స్ అందరూ ఒక తాటి మీద నిలబడి, సీనియర్ సిటిజన్స్ అందరూ ఒక తాటి మీద నిలబడి మన యొక్క సాధించుకున్న 60 సంవత్సరాల్లో సాధించుకున్న హక్కులని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని, అట్లాగే మన రాబోయే కాలంలో మన డిమాండ్స్ని 8వ పే కమిషన్లో మనం సాధించాల్సిన డిమాండ్స్ గురించి కూడా మనం కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి మన వాణిని వినిపించాలి కేంద్ర ప్రభుత్వం ముందరని చెప్పేసి కూడా అనుకున్నాము. ఇట్లాగే ఈ సందర్భంగా జ్యోతిరావు ఫులే జన్మదినం సందర్భంగా కూడా జ్యోతిరావు ఫులేని కూడా స్మరించుకున్నాము. మన ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీ VK బదాని గారు 2 రోజుల క్రితం మొన్న స్వర్గస్థులైనారు. ఆయనకు కూడా శ్రద్ధాంజలి ఘటించి ఆయనకు కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చేసిన సేవలు సీనియర్ సిటిజన్స్కి, భారతదేశంలో ఉన్న 17 కోట్ల మంది సీనియర్ సిటిజన్స్కి ఒక తాటి మీద తేయడానికి శ్రీ బదాని గారు ఎంతో సేవలు అందించారు. ఆయన 90 సంవత్సరాల జీవిత కాలంలో సీనియర్ సిటిజన్కి ఎన్నో పుస్తకాలు రాశారు. ఆయన ఈరోజు మన ముందు లేరు అని చెప్పి ఆయనను కూడా స్మరించుకోవడం జరిగింది.